దేశంలోనే పవర్ఫుల్ యూట్యూబర్ ఎవరు అంటే ధ్రువ్ రాఠీ అని అంటున్నారు నేడు మొత్తం యావత్ భారతదేశం అంతా. అతను ఏది మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడతాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. ఆయన మాతృభాష హిందీలో మొదలు పెడతాడు నమస్కార్ దోస్తో అని. అక్కడే అందరికీ నచ్చుతాడు ధ్రువ్ రాఠీ. ఆ తర్వాత ఆయన చెప్పేది మొత్తం హిందీ భాషలో చెప్తాడు. ఎక్కడా కూడా వనకడు, తొనకడు, బెనకడు, సందిగ్ధ ఉండదు. భాష రాని వాళ్ళు కూడా అతని ఛానల్ని చూస్తున్నారంటే ఈరోజు ఎంత ప్రజల్లోకి చూసుకుపోయాడో ధ్రువ్ రాఠీ అర్థం చేసుకోవచ్చు. అతను వాయిస్లో బ్రహ్మాండమైన బేస్ ఉంది. ఆ తర్వాత ఆయన చూపులు ఒక రకమైన తీక్షణంగా ఉంటాయి. టకా టకా చెప్పేస్తుంటాడు. అది ఏదైనా కానీ, రాజకీయ విశ్లేషణలు కానీ మరియు చరిత్ర పాఠాలే కానీ టకా 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 చెప్తూ మొత్తం టైటిల్స్ ఇస్తూ చెప్తుంటాడు. అతని వీడియో ఎడిటింగ్ బాగుంటుంది, అతని ప్రోగ్రామింగ్ బాగుంటుంది, అతని గ్రాఫిక్ డిజైనింగ్ బాగుంటుంది. ఇలా అందరికీ ధ్రువ్ రాఠీ నచ్చుతాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఒకప్పుడు బీజేపీ అభిమానంట. కాంగ్రెస్ ప్రభుత్వం పోలని, మోదీ రావాలని ఆశించిన వాడే. కానీ తర్వాత ఏమైంది? మోదీ పాలన ఆయనకు నచ్చలేదు. మోదీ పోవాలని ఇప్పుడు మొదలుపెట్టిండు. ఎందుకంటే దేశ ప్రజలు ఎంత నష్టపోతున్నారో ధ్రువ్ రాఠీకి తెలుసు. అతనితో పాటు దేశమంతా చూస్తున్నది కనుక అతను వాయిస్ని లేపిండు. ఆ వాయిస్ ప్రకారంగా దేశ ప్రజలందరినీ జాగృత చేసిండు. ఈరోజు 20 మిలియన్ల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారంటే మామూలు మాట కాదు. అది ధ్రువ్ రాఠీ గొప్పతనం. అతను భాష కానీ, అతని మాట కానీ, అతని వాక్చాతుర్యం కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాడు. తను చేయాలనుకున్న పనిని ఎక్కడా కూడా ఆపకుండా, బ్రేకులు లేకుండా ఆసక్తికరంగా చెప్తాడు. డైల్యూట్ చేయడు విషయాలన్నీ. ఇతని సబ్స్క్రైబర్లు లక్షల్లో కామెంట్స్ పెడతారు. అది ధ్రువ్ రాఠీ గొప్పతనం. ఇంకొక విషయము, అతని సంపాదన మామూలుగా లేదు, కోట్లలో ఉంది. యూట్యూబ్ ద్వారా కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. నేడు అతను భారతీయ జనతా పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఒక శక్తి ఉంది అతని దగ్గర, మంచి ఆలోచన ఉంది. కానీ ఎవరి అండా లేకుండా సోలోగా ఒక్కడే ఎదిగాడు, కోట్లు సంపాదిస్తున్నాడు ధ్రువ్ రాఠీ. అతని భావజాలం ఏమిటి, రాజకీయ పరంగా అతనికి ఉన్న అనుభవం ఏంటి పక్కన పెడితే సక్సెస్ కావాలనుకున్నాడు, సక్సెస్ అయ్యిండు ధ్రువ్ రాఠీ. ఇతని వీడియోలో సమాచారం పాటు ఆయన కన్విన్స్ చేసే విధానం కూడా చాలా గొప్పది. అది ప్రజలకు బాగా నచ్చుతోంది. ప్రతి దానికి సాక్ష్యాలు చూపిస్తాడు, రీసెర్చ్ చేసి పట్టుకొని డేటా అంతా తీసుకొని వస్తాడు. అందుకే నచ్చినా నచ్చకపోయినా ధ్రువ్ రాఠీ అంటే అందరికీ ఇష్టం అవుతోంది. అందుకే అతన్ని పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అని అంటున్నారు. దీనివల్ల కేంద్ర బీజేపీ దృష్టిలో కూడా పడ్డాడు. అతను ఒక మాట అన్నాడు, ఏందంటే నువ్వెవరో నీ మిత్రులను బట్టి తెలుస్తోంది, నువ్వు ఎంత బలవంతుడివో నీ శత్రువులను బట్టి తెలుస్తోంది అని అన్నాడు ధ్రువ్ రాఠీ. అందుకొరకే ధ్రువ్ రాఠీ నాతో పాటు దేశంలో కాదు ప్రపంచంలో అందరికీ నచ్చుతాడు.